దేవునికి ఉండే గుణగణాల్లో మంచి గుణగణాలు ఏంటంటే, ఎవరు ఆయనను ఎదిరించినా ఊరి మీదకి రోడ్డు మీదకి వచ్చి గొడవలు పెట్టుకోడు. మరి ఏం చేస్తాడు మోసే గారు? ఏం చేస్తారంటే, ఏ బాధ ఉన్నా దేవుడు చెప్పుకుంటాడు, ఏ సంతోషం ఉన్నా దేవుడు చెప్పుకుంటాడు. ఇప్పుడు బాధపడుతున్నాడు, ఈ బాధ ఎవరికి చెప్పుకున్నాడంటే దేవుడు చెప్పుకున్నాడు. దేవుడు నియమించిన మనుష్యుని బాధ పెడితే గుర్తుపెట్టుకోండి, ఆ మనుషుడే బాధపడ్డు, ఆ మనుషుని నిలబెట్టిన దేవుడు కూడా బాధపడతాడు. గుర్తుపెట్టుకోండి. సామెత భాగమేనండి. సేవకులకి ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. సేవకులు ఒక వాగ్దానం ఏమి ఇచ్చాడంటే, మిమ్మల్ని ఎవరైనా ముట్టుకుంటే చెప్పండి, అది గుర్తుపెట్టుకోండి. మోసేకి కూడా దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, నిన్నంటే నేను ఊరుకుంటానా, ఏమైంది గొడవ ఏంటో మొత్తం తెలుసు. దేవుడికి చెప్పాడు, ఏమి లేదు ప్రభువా, వీళ్ళు తిరగబడ్డారు 250 మంది, వీళ్ళ మాట వింటలేదంటే దేవుడు ఏమన్నాడంటే, రేపు ఒక మీటింగ్ పెట్టి వీళ్ళకి. ఏం మీటింగ్ పెడతావు? ఇదిగో మీరంతా ఇటువైపు ఉండండి, వీళ్ళంతా అటువైపు ఉండమని చెప్పు, మీరు ఇటువైపు అటువైపు ఉండండి, రేపు వీళ్ళతో నేను డీల్ చేస్తాను అన్నాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి.